వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్, జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు, కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు, చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి, అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక గురుగారు, 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? 2026 సంవత్సరం అన్ని రాశుల వారికి బాగానే ఉంటుంది. దాంట్లో ఉన్నది కుంభరాశి. రాసులు 12 రాసుల వారికి కొంతమేర 2025 కన్నా 2026 సంవత్సరం చాలా అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు. చాలా రాసుల వారికి మిశ్రమంగానే ఉంటుంది. అందులో మిశ్రమంలో అద్భుతంగా అని చెప్పొచ్చు కుంభరాశి వారికి. ఎందుకంటే కనుక కుంభరాశిలో సంచరించేటువంటి రాహు కావచ్చు, అలానే సింహరాశిలో సంచరించేటువంటి కేతు కావచ్చు, అలానే 2వ రాశి అయినటువంటి మీనరాశిలో సంచరించేటువంటి శని భగవానుడు కావచ్చు. జనవరి 10వ తారీఖు 2026 సంవత్సరంలో ఏదైతే గ్రహచరణ ఉందో ఈ యొక్క నక్షత్ర మార్పు చెందుతున్నాడు శని భగవానుడు. కాబట్టి కుంభరాశి వారికి కొంతమేర అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఇది ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది. కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం గల రాశి, ఎవరినైనా అర్థం ఇట్లే చేసుకునేటువంటి వ్యక్తిత్వం గల రాశి, అందులో ఉండేటువంటి ప్రతి పర్సన్ కూడా కష్టపడే తత్వం. 100 కోట్లున్నా కూడా ఏ రోజు కాదు కష్టపడి సంపాదించుకోవాలి, ఏ రోజు కాదు కష్టపడి తినాలి అనేటువంటి వ్యక్తిత్వం ఎవరికయ్యా ఉంది, అందరిని అర్థించిన తత్వం ఎవరికయ్యా ఉంది, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడి నిలదొక్కునేటువంటి తత్వం ఎవరికయ్యా ఉంది అంటే కనుక ఒక కుంభరాశి వారికైనా చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి ఏ కష్టమైనా ఏ నిష్ఠురమైనా పడతారు. అలానే మధ్యస్థరగా ఉండేటువంటి రాశి కాబట్టి ఈ యొక్క రానున్న 2026 సంవత్సరం మొత్తం కూడా కొంతమేర 2020 కన్నా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. దాంట్లో ముఖ్యంగా వీరు ఎంచుకున్నటువంటి రంగం రియల్ ఎస్టేట్ ఒకటి బాగుంటుంది, హోటల్ రంగం బాగుంటుంది, ఏదైనా ఇనుముయిటీ లాంటివి బాగుంటుంది. అలానే ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉన్న వారికి, కొరియర్ రంగాల్లో ఉన్న వారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి అయితే కనుక ఖచ్చితంగా వారికి అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు. హోటల్ రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. మీడియా రంగంలో ఉన్న వారికి అయితే కనుక కొంతమేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు 2026 సంవత్సరం. ఇకపోతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు కూడా చూసుకున్నట్టయితే కనుక ఏదైనా విద్యార్థులు ఉన్నట్టయితే కనుక వారికి కార్యాచరణ ఉంటుంది. ఏదైనా విదేశాల్లో సీట్లు కానివ్వండి, అలానే ముందుగా ఇక్కడ ఏదైనా యూనివర్సిటీ సీట్లు కానివ్వండి, జాబులు కొత్తగా అంటే నిరుద్యోగుల జాబు పరిస్థితి కానివ్వండి, ఈ 3 మాసాలు కూడా వీరు అద్భుతంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఏదైనా ట్రావెల్స్ రంగంలో కూడా వీరికి అద్భుతంగా నైపుణ్యం ఉంటుంది. ట్రావెల్స్ రంగంలో కూడా చేసుకోవాలంటే కూడా వారికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి అలాంటి రంగాల్లో వీరు అడుగు వేసుకుంటే కనుక 3 మాసాలు బాగుంటుంది. అలానే ఆ రంగంలో ఏది అడ్డపడకుండా, ఆటంకం రాకుండా ముందుగా వెళ్ళిపోవాలి, విజ్ఞానం రాకుండా ఉండాలి అనుకుంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి మంత్రం పఠనం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి వారికి అర్చన, అభిషేకం, హోమం, జపం, యజ్ఞం, యాగం, దానం ఏదైనా సరే చేసుకుని ధ్యానం చేసుకున్నా కూడా బాగుంటుంది. దత్తాత్రేయ స్వామి వారిని తలుచుకొని పని చేసుకున్నట్టయితే కనుక అన్ని రకాల బాగుంటుంది. దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు నైవేద్యం పెట్టినట్టయితే కనుక చాలా బాగుంటుంది.
బాగుంటుంది. అప్పుడు ఏదైనా అటుకులు బెల్లం కలిపినటువంటి నైవేద్యం పెట్టినా కూడా దత్తాత్రేయ స్వామి వారికి అన్ని రకాల కలిసి వచ్చేదా కనిపిస్తుంది. అలానే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా గ్రహాలన్నీ కూడా సానుకూలంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి పెళ్లిళ్ళు కాని వారికి ఎవరైనా ఉంటే కనుక పెళ్లిళ్ళు చేసుకునే దానికి యోచన ఉంటుంది. కానీ జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలి, 22 సంవత్సరాలు దాటి వరకు పెళ్లి చేసుకోవాలనుకున్న వారికైతే అన్ని రకాలు బాగుంటుంది అని చెప్పొచ్చు. అలానే కనుక వీరికి ఆల్రెడీ పెళ్లి అయి ఉంటే కనుక పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టేందుకు కూడా ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి కనిపిస్తుంది. అలా పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే కనుక ఉదయించేటువంటి చంద్రకిరణాలు, అది పౌర్ణమి రోజున, ఏ మాసంలో వచ్చే పౌర్ణమి అయినా సరే పౌర్ణమి రోజున ఉదయించేటువంటి చంద్రకిరణాలకి పాలు చల్లార్చి ఆర్చి దాంట్లో కుంకుమ పువ్వు దాంట్లో తేనె కలిపి ఆ చంద్రకిరణాలు చూపించి గాజు గ్లాసులో కానీ వెండి గ్లాసులో కానీ పాలు పోసి చూపించి ఆ పాలుని భార్యాభర్తలు సేవించాలి. సేవిస్తే కనుక ఆ తనంతరం వారికి పిల్లలు పుట్టేటువంటి యోచన కార్యం అయితే వీరికి నిర్భయంగా జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలు పుట్టేదానికి అయితే కార్యాచరణ లభ్యపడుతుంది. ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళే అవసరం లేదు. ఇంకా కూడా వాళ్ళ సమస్యలు ఏంటంటే కనుక వీరు భార్యలోని భర్తలోని ఏదైనా లోపాలు ఉంటే దాన్ని తగ్గట్టుగా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. గ్రహరీత్యా కూడా ప్రాబ్లం ఉంటుంది. అలా పిల్లలు పుట్టట్లేదు అంటే కనుక గ్రహరీత్యా ఒకటే కాదు, కంపాటబిలిటీ కూడా చెక్ చేసుకోవాలి. కంపాటబిలిటీ ఒకటే కదా, ఆరోగ్యం కూడా సహకరించాలి. అవన్నీ కాకుండా కూడా ఉండాలంటే కనుక శత్రు భయం ఒకటి ఉండిద్ది. ఆ శత్రువులు కూడా మన మీద కన్నెత్తి చూడకూడదు. శత్రువులు మన మీద పిల్లలు పుట్టకుండా మన ఆస్తి మీద కన్నేసిన వారు ఉంటారు. అలాంటి ఎవరైనా ఉన్నారంటే కనుక అవి మీకుగా తెలియదు. గ్రహం అవన్నీ కూడా గురువు దగ్గరికి వస్తే గురువు వాళ్ళని పరిశీలించేసి ఏం జరిగింది, చెడు క్రియ ఏమైనా జరిగిందా, దానివల్ల పిల్లలు పుట్టట్లేదా, ఆర్సిలో ఇబ్బందులు అవుతున్నాయా, గొడవలు అవుతున్నాయా, కొట్లాట్లు అవుతున్నాయా, దాని తగ్గట్టుగా మీరు కార్యాచరణ నిలవచ్చలేకపోతున్నారా, జీవితంలో నిలబడలేకపోతున్నారా, ఇన్ని చేసిన ఆర్థికపరంగా సమస్యలు ఉన్నాయా, ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయా, ఏమిటి అనేది పరిశీలించి దాని దగ్గర పరిష్కార మార్గాన్ని చూపించాలంటే వారికి తెలియదు. యజ్ఞయాగ హోమాలు అన్నిటికీ పనికిరావు, ముళ్ళుతో తీయాలి. కాబట్టి ఇలాంటి చెడు క్రియలతో తీయాలి. కాబట్టి గురువు దగ్గర సంప్రదిస్తే మాత్రమే అది దొరుకుతుంది. అలా గురువు అనగానే దొంగ గురువులు చాలా అయిపోయినారు. అలాంటి దొంగ గురువుల జోడికి వెళ్లకుండా మంచి గురువును ఎంచుకుని వెళ్తే కనుక మనకున్న పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇక ఇలాంటి పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు. ఇకపోతే కనుక ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాల్లో కనుక ఇలాంటి చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కనుక బాగుంటుంది. అలానే కనుక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కనుక ప్రయత్నం చేసుకుంటే కనుక ఇల్లు వాకిలి కొనుక్కోవాలి కానీ, నిలబడాలి కానీ, భార్యాభర్తలు దగ్గర పోవటం కానీ, గొడవలు అవి కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కానీ, భార్యాభర్తల మధ్య దూరం పోవడం కానీ, మూడో వ్యక్తి మధ్యలో రావడంతో ఎన్నో రకాలైన సంబంధాలు విభాదాలు విడిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా కోల్బడుకొని కూర్చొని మూడో వ్యక్తి లేకుండా పంచాయతీలు పెట్టకుండా మనమే ఒక అడుగు తగ్గి కనుక ముందుకు వెళ్ళినట్టే కనుక వారు వచ్చి మళ్ళీ కాపురం చేసేలా ఉంటారు. కాబట్టి మూడో వ్యక్తిని తీసుకెళ్లకుండా ఉంటే సరిపోతుంది. వీరు ఒక అడుగు తగ్గడంతో తగ్గినట్టు కాదు, అది మంచి పరువు ప్రఖ్యాత హోదా నిలబెట్టుకున్నట్టయితే. కాబట్టి ఆ కాసేపు భార్యతో మాట్లాడుతున్నాం, భర్తతో మాట్లాడుతున్నాం, పోయేదైతే ఏం లేదు. కాబట్టి సంసారం నిలబడుతుంది. అంతకన్నా గొప్పగా ఏం కావాలి? పిల్లలు చెట్టుకోళ్ళు గుట్టుకోళ్ళు అయితే భార్య బిడ్డలు లేకపోతే కనుక ఎవరో చెప్పుడు మాటలు వింటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. గ్రహచిత్త కూడా కుంభరాశి వారికి అంత పెద్దగా బాగాలేదు. కాబట్టి వీరికి వీరే మాట్లాడుకుని తెచ్చుకుంటే సరిపోతా ఉంది. అలానే అత్తగారి ఆస్తి నుంచి కూడా వచ్చేటువంటి కనిపిస్తుంది. కాబట్టి అలా అని చెప్పి భార్యని భర్తని హింసించొద్దు. వచ్చేది ఉంటే వస్తుంది, ప్రయత్నపూర్వకంగా చేయాలి. వస్తుందని జాతకంలో ఉండాలి. వీరికి బుధన్ మహాదశ కానీ, గురువుని మహాదశ కానీ, లేకపోతే కనుక రవి మహాదశ అంతదశ కానీ, లేకపోతే శుక్రుని యొక్క దశ అంతదశ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా అత్తగారు సొమ్ము తినేది కానీ, ఖచ్చితంగా కుంభరాశి వారికి అత్తగారు సొమ్ము తినేది కానీ, గవర్నమెంట్ సొమ్ము తినేది కానీ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ 3 మాసాలు కూడా వారు ప్రయత్నపూర్వకంగా చేయాలి. కనీసం 30 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇవన్నీ కూడా వారికి కలగలిపితే మాత్రమే అత్తగారు సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము తినగలుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి కార్యాచరణ చేసుకోవాలి. ఈ 3 మాసాలు వారికి కలిసి రావాలి అనుకుంటే కనుక ఎక్కడైనా సరే శివాలయం ఉంటే అక్కడ పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం చేసుకుంటే కనుక అన్ని రకాల కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఇకపోతే కనుక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కూడా కుంభరాశి వారు ఇంకా పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ వీరు పానకం, వడపప్పు కనుక ఇక్కడ రాముని వారికి కానీ, కృష్ణుడికి కానీ పానకం, వడపప్పు నైవేద్యం పెట్టినట్టయితే కనుక అన్ని రకాల ఆరోగ్య సమస్యలు వీరికి కోల్పోతాయి. వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, వాంతింగ్ సెన్సేషను, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నడుము నొప్పులు, అలానే వీరికి నరాలు గుంజడం కానీ, వేడి బాగా బాడీలో చేయడం కానీ ఇలాంటి సమస్యలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దాని దగ్గరగా హాస్పిటల్కి వెళ్ళాలి, పరిశీలించుకోవడం కాకుండా ముందు గురువుని కలవడం, దానికి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతా ఉంది. అలాంటి రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా వాము, జీలకర్ర, మెంతులు కలగలిపినటువంటి పౌడర్ని కనుక ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే కనుక సోంపు కూడా వేయాలి అందులో. అలాంటి కలగలిపిన పౌడర్ కనుక ప్రతిరోజు ఉదయాన్నే 1 టీ స్పూన్ తీసుకుని హాట్ వాటర్ తాగినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక వీరికి వీరే తీసుకోవాల్సిన ప్రయత్నం గమనించినట్టయితే కనుక వీరికి వీరే పటిక, అలానే మిరియాలు, ఈ నల్ల మిరియాలు తీసుకొని ప్రతిరోజు కూడా వారికి వారే దిష్టి తీసుకోవాలి.
ఈ కొంచెం కొంచెం తీసుకోవాలి, దిష్టి తీసేసుకొని పారేడు నీటిలో కానీ పొదల చెట్లు కానీ వేసినట్టయితే కనుక అన్ని రకాల సానుకూలం పడేటువంటి ఆలోచన కార్యాలు బాగుంటాయి కాబట్టి ఆ రకం ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. ఇక వీరికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ టమాటో కలర్, అలానే ఊదా కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది, సిమెంట్ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది, బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 4 and 6 and 8 and 4 4 and 6 8 ఈ నంబర్లు 3 కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే వారం కూడా శనివారం సోమవారం వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చే మాసాలు అయితే కనుక ఫిబ్రవరి, జూలై, అక్టోబర్, నవంబర్ ఈ 3-4 మాసాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే పరమట దిక్కు బాగా కలిసి వస్తుంది, దక్షిణ దిక్కు ఇంకా బాగా కలిసి వస్తుంది. వీరికి ఇల్లు ఏదైనా తీసుకోవాలంటే కూడా పరమట దిక్కు దక్షిణ వైపుని తీసుకుంటే కనుక అద్భుతం కలిసి వస్తుంది చెప్పొచ్చు. ఇక ఈ కార్యాచరణ చేసుకోవాలి. ఎవరికైనా ఒక ముగ్గురికి బట్టలు దానం చేస్తే చాలా మంచిది. ముగ్గురు కనగానే ఇంట్లో ఉన్న పిల్లలకో, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు, ఇంట్లో ఉన్న భార్య భర్తలకు, ఇంట్లో ఉన్న వాళ్ళకి కాదు. బట్టలు దానం చేయడం అంటే పేదవారికి లేదా గుడి దగ్గర ఉండేటువంటి పెద్దవారికి ఇలాంటి దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది. వీరికి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కానీ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటే సంవత్సరం మొత్తం ఒకసారి చేసుకోవాలి. ఇకపోతే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుని కుంభరాశి వారు అద్భుతంగా వెదజల్లొచ్చు. వీరందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.